బెట్టింగుల్లో ఓడిపోయి కూడా చనిపోతారంటే చనిపోతారండి. మా ఊరు పక్కనే కొత్తపాలెం ఉంది. దానిలో ఒక వ్యక్తి ఉన్నారు. వ్యక్తి అటెండర్గా చేస్తారు. అతని అల్లుడు పాస్టర్ గారు. పాస్టర్ గారి కొడుకు ఇదే బెట్టింగుల్లో ఉండి ఆ బెట్టింగ్లో కొన్ని లక్షల్లో ఓడిపోయి ఇంకా నేను బ్రతికిన నా తండ్రి అప్పులు తీర్చలేడని ఏం చేశారు తెలుసండి? వారధి, ఎక్కడ పులిగడ్డ దగ్గర వారధి ఉంది కదండి మనకి, పులిగడ్డకి మూడు మధ్యలో ఆ వారధి మీద పడి ఆ రేవులో చూపించండి. బెట్టింగ్లో కూడా చేస్తారని చేస్తారు. అక్కడ ఎవరైనా ఓ పాస్టర్ గారు అంటే ఎవరిని దుష్టుడు మోసం చేస్తాడంటే వీరిని చేస్తాడు వీరిని చేయడు అనేది ఏమీ లేదండి. ఎవరు దేవునికి సమీపముగా దగ్గరగా ఉన్నారో వారందరిలో కూడా దుష్టుడు బహుగా ప్రయాసపడి వాడి ఇష్టం వచ్చినట్లుగా వారిని వాడుకుంటాడు. అలాగే ఆ అబ్బాయి చనిపోయాడు, వాడి పని అయిపోయింది, మా ఊరు పోసుకున్నాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరితో ముగించబడిందని వాడి ఫ్రెండ్స్ అంట ఒకే తిట్టిలో 3 రోజులు విపరీతంగా తాగేశారంట. 3 రోజులు విపరీతంగా తాగేసి తాగిన మైకంలో ఉండి వాడు ఏమి చేయాలో వాడికి తెలియక మరొకడు చనిపోయిన వాడి ఫ్రెండ్ ఒకడు ఫుల్ తాగేసి ఏం చేశాడంట, బ్యారేజ్ మీదకి వెళ్ళి కృష్ణానదిలో దూకేశాడు. వాడు చనిపోయాడు. అంటే అకాల మరణాలు ఎక్కువ అవుతున్నాయా లేదా చెప్పండి? ఇంత భయంకరమైన పరిస్థితులు మనుషులు దేవుడు ఇచ్చిన ఆయుష్ను అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? బ్రతకడానికి మనిషికి ఏ అవసరమండి? గాలి అవసరం మొదట, ఆ తరువాత నీరు అవసరం, ఆ తరువాత ఆహారం అవసరం అన్నట్టు ఆ గాలి, ఆ నీరు, ఆ ఆహారము మనిషికి లేకపోతే బ్రతకలేడు అన్నట్టు వాటన్నిటికంటే అత్యవసరమైనదిగా ఆయన మాట లేకపోతే అసలే బ్రతకలేరు. హల్లెలూయా. అంటే ఆయన మాట లేకపోతే ఎలా బ్రతకలేరు? మేము ఆయనతో పరిచయం లేని వారం కదా, ఆయనకు మాకు సంబంధాలు ఏమి లేవు కదా, ఆయన దగ్గరకు మేము వెళ్ళే వాళ్ళం కాదు కదా, ఆయన మేము పిలిచే వాళ్ళం కాదు కదా. అనుకోవచ్చు చాలా మంది. దానికి కూడా నేను చెప్తా సమాధానం. ఆ అనుకున్న వారు గాలి లేకుండా బ్రతకగలరా? నీరు లేకుండా బ్రతకగలరా? ఆహారం లేకుండా బ్రతకగలరా? బ్రతకలేరు. అయితే మరి దేవుని మాట, దేవునితో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ దేవుని మాట దేవునితో పరిచయం లేని వాళ్ళకి తెలియదు. దేవునికి మాకు సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం అంటారు. గాలితో దేవుడు చెప్తేనే ఆ గాలిని నువ్వు అనుభవించడానికి అవకాశం ఉన్నది. నరుడు అని పిలువబడుతున్న ప్రతి మనుష్యుడు కూడా హల్లెలూయా ఆయనతో సంబంధం లేకుండా నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నానేమో. ఆయన మాట చెప్తేనే ఆ గాలి నీ దగ్గరకు వస్తుంది. ఆయన మాట చెప్తేనే ఆ నీరు నీవు అనుభవించగలుగుతున్నావు, సేకరించగలుగుతున్నావు కూడా. నువ్వు ఆ నీటిని స్వీకరించిన అవకాశం ఎవరిచ్చారో తెలుసా? ఆయన మాట చెప్తేనే నీవు బ్రతకగలుగుతున్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరికీ ఆయన మాట అవసరం. కాబట్టి ఆయన ఏం చేశారు? ఈ పనులను నాకు ఏర్పాటు చేసి ఈ పనుల ద్వారా ఆయన ప్రతి క్షణము కూడా మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట వినాలి. ఆ మాట మనం ఏం చేస్తుంది? బ్రతికింపజేస్తుంది. ఆ మాట బ్రతుకుతున్న మనకు బ్రతుకు పాటలు నేర్పిస్తుంది. బ్రతుకు పాటలు పెడుతున్న మనకు భవిష్యత్తును అందిస్తుంది. ఆ యేసయ్య మాట. హల్లెలూయా. అందుకే ఆ మాట కోసం ఈ పనులను దేవుడు ఏర్పాటు చేశాడు. వాక్య భాగంలో మొదలైతే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 9 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చేయండి. చాలా. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఎవరన్నారు ఈ మాట? ఎవరితో చెప్పారు ఈ మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో తన శిష్యులైన వారితో, అనగా తాను పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, వారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి అని చెప్పని
అంటే మొదట ఏర్పరచుకున్నది 12 మంది, ఆ తర్వాత 70 మంది, ఆ తర్వాత వందల వేల కొలదిగా లోకమంతా కూడా ఆయన శిష్యులుగా ఉండిపోయినారు. హల్లెలూయా. అలాగే ఆ శిష్యులతో మొట్టమొదటిగా ఏర్పరచుకున్న 12 మంది శిష్యులతో ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? కాబట్టి ఈ లోకంలో మీరు బ్రతుకుతున్నారు, కాబట్టి ఈ లోకంలో మీరు కొంత మరి సమయాన్ని అనుభవించవలసి ఉన్నారు, కాబట్టి ఈ లోకంలో దేనినైనా మీరు పొందుకోవలసి ఉన్నారు, కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్న మీరు మీ అవసరాలను తీర్చుకోవలసి ఉన్నారు, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నారు. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన అంటే అసలు ఏంటి? ప్రార్థనకు అర్థం ఏంటి చెప్తారా? ప్రార్థన అంటే ఆ ప్రార్థనకు అసలు అర్థం ఏంటి? ప్రార్థన అనగా యేసు ప్రభు వారితో మనం మాట్లాడుదా, పరమ తండ్రితో మనము మాట్లాడుదా. ప్రార్థన అంటే ఏమన్నారు? మీకు అవసరమైనవన్నీ మీరు అనుభవించాలి, పొందుకోవాలి అంటే మీరు ఇలాగున ప్రభువుతో, మీ తండ్రితో మీరు మాట్లాడాలి. హల్లెలూయా. మాట్లాడకపోతే మీరు వాటిని అందుకోలేరు, పొందుకోలేరు. నాకు ఏదైనా అవసరం ఉందనుకోండి, నేను ఎవరిని అడుగుతాను? పోయి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఇది కావాలి, అమ్మ అది ఎలా సాధ్యమవుతుందమ్మా అన్నారనుకో, నేనేం చేస్తాను? ఆరాధిస్తా. లేదు నాన్న, నాకు నువ్వు ఇది ఇవ్వాల్సిందే తప్పకుండా అని చెప్పదు నా తండ్రి. నేనేం చేస్తాను? ఆరాధిస్తా. నా తండ్రి ఏం చేస్తాడు? తనకి నేను అడిగినది ఇచ్చుట అసాధ్యం అయినప్పటికీ కూడా తను చాలా ప్రయాసపడతాడు, ఎందుకంటే తన బిడ్డ ఆశీర్వదించాలి. అలాగే శరీర సంబంధమైన తండ్రికే బిడ్డల అయిన వారి మీద అంత ప్రేమ ఉంటే, శరీరానికి ఆకారం ఏర్పరిచిన పరమ తండ్రికి, తనలో ఉన్న జీవాన్ని పోసిన, తన రక్తాన్ని మనలో పెట్టిన ఆ పరమ తండ్రికి మన మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది? ఈ లోక తండ్రి కంటే పరలోకపు తండ్రి శ్రేష్టమైన వాడు కాదా? చెప్పండి, శ్రేష్టమైన వాడు కాదా? చాలా శ్రేష్టమైన వాడు. అందుకే మొదట ఏం చేశారు? మొదట మనుషులు చేశారా? చేయలేదు. ఏం చేశారు? సృష్టిని చేశారు. మనుషునికి ఏది అవసరమో అవసరమైనవన్నీ మొదట పెట్టేసి ఆ తర్వాత అనుభవించడానికి తన బిడ్డలను పంపించారు. మనమైతే ఏం చేస్తాం? మొదట బిడ్డలనే కంటాం, ఆ తర్వాత బిడ్డల అవసరాలు తీర్చడానికి చూస్తాం. కానీ పరమ తండ్రి శ్రేష్టత అంటే ఎంత అంటే ఇదే మనం ఆలోచించవలసింది. ఆయన శ్రేష్టత ఎంత చెప్పండి? మనము ఏది పొదువా లేని లోటు అనేది తెలియకుండా చూడకుండా బ్రతకాలంటే మొదట సృష్టిని, మనకు అవసరమైన వాటన్నిటిని కలిగించి ఆ తరువాత మనల్ని ఆయన భూమి మీదకి పంపించారు. పంపించిన ఆయన ఏమంటున్నారో తెలుసా? వాటన్నిటిని మీరు అనుభవించాలి అంటే, వాటన్నిటిని మీరు పొందుకోవాలి అంటే ఇలాగూ మీరు ప్రార్థన చేయండి, ఇలాగూ నాతో మీరు మాట్లాడాలి. మనం ఎవరితో మాట్లాడాలంటే తండ్రితో, పరమ తండ్రితో మాట్లాడాలంట. ఆ మాట్లాడినప్పుడు ఆయన ఎలాంటి కార్యాలైనా చేస్తారంటారా? చెప్పండి. ఎలాంటి కార్యమైనా కావచ్చు, ఆయనకు అసాధ్యమైనది ఏది ఇలలో లేనే లేదు. హల్లెలూయా. నీకు ఇలలో ఏది లేదు ఆయనకి ఇలలో ఏదియో లేదు అసాధ్యం. ఆయన కృపకు ఏది కూడా అసాధ్యంగా సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన ఏమంటున్నారు చెప్పండి? ఆయన ఏమంటున్నారు? మీరు ఇలాగ నాతో మాట్లాడాలి, మీరు నాతో ఇలాగా మాట్లాడాలి, మాట్లాడి వాటిని మీరు పొందుకోవాలి అని చెప్పని అన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ మాట ఎంత శక్తివంతమైనదంటే అసాధ్యమైన వాటన్నిటిని సుసాధ్యము చేయగలిగినది ఆయన మాట. మనం ఇప్పటి నుండి మాట్లాడితే ఎప్పుడున్న వారో మాట్లాడుతున్నారు కదండి. ఇప్పుడు ఏమి ఎక్కువైపోయింది? ప్రజల్లో ఏమి నాలెడ్జ్ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిన కారణం చేత ఇది వరకు దినాల్లో మరి ఒక మనిషి నుంచి కొంత దూరంలో ఉన్న మరి ఒక మనిషి నుంచి ఆ మాటలు తెలుసుకోవాలి అంటే ఉత్తరాల ద్వారా రాసేవారు. ఆ ఉత్తరం వారి దగ్గరకు వెళ్ళి వారు ఆ ఉత్తరం చదువుకుని తిరిగి మళ్ళా దానికి ప్రత్యుత్తరంగా వారు
రోజులు అయింది. అయితే ఇప్పుడు ఎలాగా మనం ఇక్కడ నుండి ఆ ఫోన్ ద్వారా మాట్లాడితే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది, వారు ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. వారు మనకు కలిసి మాట్లాడుకుంటున్నాం మంచిదే, మాట్లాడుకోవాలి, వెంటనే మాట్లాడుకుంటున్నాం మంచిదే. మనకి ఏదైనా అవసరం ఉంది అనుకోండి, వారితో చెప్పామనుకోండి, వారు మన దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటే అర్జెంటుగా మీరు రావాలి అంటే వారు రావడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? వారు రావడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. వారు రావడానికి చాలా టైం పడుతుంది. కానీ దేవునితో కనుక మనం మాట్లాడితే ఆయన అక్కడ నుండి మనకు ఫోన్ చేసిన మనకు మాటలు ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టడమే, మనం ఏమైతే అడగబోతున్నామో తిరిగి సమాధానం వెంటనే రాబోతుంది. హల్లెలూయా! ఇది వాస్తవం అండి. ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి రైల్వేలో పనిచేస్తున్నాడు. యథార్థ సంఘటన. ఒక వ్యక్తి రైల్వేలో పనిచేస్తున్నాడు. పైకి ఎక్కవలసిన అవసరం వచ్చింది. పైకి ఎక్కాడు. అక్కడ పనిచేస్తూ ఉండగా కాలు జారి పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు అంటే ట్రాక్ మీద పడిపోయాడు. ట్రాక్ మీద పడిపోతే అంత దూరం నుంచి ట్రైన్ వస్తుంది. ట్రైన్ వస్తూ ఉంటే మామూలుగా బస్సులు కార్లు ఆగినట్లుగా ట్రైన్ ఆగదండి. బస్సులు కార్లు ఆగినట్లుగా ట్రైన్ ఆగదు. ఆ ట్రైన్ చూసుకుంటూ చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. ట్రైన్ కింద పడిన వాడు ముక్కలు అయిపోతారు అంతే తప్ప మనకి శాంతి ఏమి కనిపించదు. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా అతన్ని రక్షించడానికి పోతే మీకు కూడా చెప్పిపోతారు. అతన్ని రక్షించడానికి ఎవరు సాహసం చేయలేక వారు ఏం చేస్తున్నారంటే ఆగిపోయింది. ఇంకా వీడు పని ఆ ట్రైన్ ఆగదు, వీడు బ్రతకడని చెప్పనేసి అందరూ ఏడుస్తున్నారంటే చాలా మంది ఉన్నారంట అక్కడ. వీరు ఏడుస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. మన అక్కడనే ఉన్నాడు. ఆ ట్రైన్ కాస్త వచ్చేసింది. ఆయన నీరుగా వెళ్ళింది. అందరూ కళ్ళు వస్తున్నారట. అందరూ చూడాలి అంటే ఇంకా ముక్కలు అయిపోయింటాడు, చిన్నమైపోయింటాడు శరీరం అని చెప్పని కళ్ళు తెరిసేసరికి అతడు లేచి దేవుని నామమునకే స్తుతి కలుగును గాక, దేవుని నామమునకే స్తుతి కలుగును గాక అనే స్తోత్రాలు చేస్తున్నాడట. హల్లెలూయా! అతను ప్రార్థన చేశాడంటే ప్రార్థన చేయలేదు. మన సంత అది ఎందుకు జరిగింది అంటే ఇంటి దగ్గర భార్య కుమార్తె ఉన్నారంట. పావులకు 15 ట్రాక్స్ పోతారు. ఇంకా రాలేదని చెప్పిన తండ్రి ఇంకా రాలేదు. భర్త నిద్రను చూసి మరి ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ పడుకున్నారు. ఒక వ్యక్తి వచ్చాక కుమార్తె దగ్గర వచ్చి లాగు పెట్టి వెళ్తాను తట్టి లే ప్రార్థన చేయండి అన్నాడు. మీ నాన్నగారు చనిపోబోతున్నాడు, ప్రార్థన చేయండి అన్నాడు. ఇంత నిలిచి ఆ భార్య ఆ కుమార్తె పావుతకు 10 గంటలకు వేసిన మోకాళ్ళు 11:30 ఇంటికి వచ్చాడంట. ఈ వ్యక్తి వచ్చి తలుపు కొట్టే వరకు వాడు మోకాళ్ళు దగ్గరంట. వెంటనే తండ్రి తలుపు తగ్గని కుమార్తె తలుపు వచ్చి నీకేం కాలేదు కదా అప్పుడు అవి చూస్తే పరమ తండ్రి ఎక్కడున్నా తన బిడ్డలైన వారి ఎడల చిన్న మాటలను పలికితే మరుక్షణమే ఆయన శక్తిని అక్కడికి పంపిస్తున్నాడు. హల్లెలూయా! చెప్పారు నాది ఏం కాలేదు కదా అని అడుగుతుంది నా కుమార్తె. ఏంటని నాకేం కాదమ్మా, అసలు ఏంటి నీకేం కాలేదు అడుగుతుందంటే నా పావులకు 10 గంటలకి పడుకున్నాం. ఒక వ్యక్తి వచ్చి లేపేటకి మీ నాన్న చనిపోతున్నాడు, లేచి కాకొచ్చాను. ఇప్పుడే నా తీసుకురాని మీరు తలపిస్తున్నారు. నిజంగా ఆ తండ్రి ఆ భార్య నా కుమార్తెని కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. దేవా నీకు స్తోత్రం అయ్యా అని చెప్పారు. ఎవరు చేశారండి? ఎవరు చేశారు? ఆ మరణాన్ని తప్పించింది ఏంటిది? ఆ కుమార్తె ఆ
సందర్భం ముచ్చట్లకు ఎంత సమయం కేటాయిస్తాము, కానీ ఆ మాటలకు ఎంత సమయం కేటాయిస్తాము, కానీ యేసయ్యతో మాట్లాడడానికి ప్రార్థించాలి. ప్రార్థన ఎంత శక్తి ఉందో తెలుసా? ఎంత శక్తి ఉందో తెలుసా? నాకంటే చేయగలుగుతాడా అంటే సాహసం, వెంటనే నా మరణాన్ని తప్పించగలుగుతాడా, తప్పించాలని ప్రయాసపడినా, తప్పించాలని ఆలోచించిన నా తండ్రి చేతిలో లేదా నా మరణం, నా జీవం నా తండ్రి చేతిలో, ఎవరి చేతిలో ఉంది? పరమ తండ్రి చేతిలో ఉన్నది. మరణపు కోరలు తీసిన యేసయ్య మరణపు కోరలు కూడా తీసివేయగలడు. హల్లెలూయా. ఏమో ఇలాగే కనిపించింది ఎందుకో అని ప్రభుతో మాట్లాడుకుంటా మరణం తప్పేదా? చెప్పండి, తప్పేదా? ఈ భయంకరమైన దినాలలో జీవిస్తున్నాము. ప్రభు వారి రాక ఎప్పుడు ఆసన్నమో మనకు తెలియదు, ఎప్పుడో మనకు తెలియదు. కానీ దేవుడు ఇచ్చిన అవకాశం అడగాలి. ఏటికి నువ్వు సమయాన్ని హెచ్చిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ అర్హత లేని మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు. ఇచ్చిన ఈ సమయాన్ని దేనికి వాడుకుంటున్నాం? ఇచ్చిన ఈ సమయాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? ఇచ్చిన ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే ఈ సమయాన్ని నేను కలిగి ఉన్నాను సంతోషంతో నీ ఇష్టానికి వాడుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటున్నాను? ఏది నీకు ఉపయోగమైనది అంటే ఏ సమయమైనా పర్వతంతో మాట్లాడితే ఈ లోకంలో సమస్తము సాధించగలుగుతాము. భయంకరమైన దినాలు కావచ్చు, నెమ్మది లేని దినాలు కావచ్చు, ఆపత్కాలం కావచ్చు, అపాయకరము కావచ్చు, దుర్దినములు కావచ్చు, ఏ దినములైనా ఏ కాలమైనా, ఏ దినమైనా ఏ కాలమైనా కాలములను అనుభవించడానికి అర్హతలు కలిగించిన ఆ పర్వతంతోనూ మాట్లాడితే నెమ్మది లేని దినాలలో నెమ్మదిగా, అభయంతో కూడిన దినాలలో ధైర్యంతో, అసంతృప్తితో కూడిన ఈ దినాలలో తృప్తితో నీవు బ్రతకగలుగుతావు. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న మీరు ఎన్నో అనుభవించవలసి ఉన్నారు. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి, మీరు ఎలాగో మాట్లాడండి. నా తండ్రికి తెలిసిన అవసరం లేవు, కానీ నేను అడుగుతానని చూస్తున్నాడు. అడుగుతావా? లేకపోతే మనసు మరోవైపు పడుతుందా? సమస్యల వైపు పడుతుందా? సమస్యలను తీర్చగలిగిన పరమతండ్రి వైపు పడుతుందా? మన దృష్టి దేవుడు బిడ్డలారా, ప్రభువారితో మాట్లాడారు పేతురు గారు. ఎప్పుడు ప్రభు దేవుడు చూస్తూ ఉంటే, ప్రభా నీవైతే కూడా నేను నడుస్తానయ్యా అని చెప్పని అన్నాడు. మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు, సంభాషించుకొచ్చునే ఉన్నారు. పేతురు రా అన్నాడు. వెంటనే తనంలో
కాదు. ఎప్పుడు నేను రాజాను 20వ అధ్యాయంలో చూస్తే హిజ్కియా ప్రార్థన చేస్తాడు. దేనికోసం చూస్తాడు అంటే తాను మరణం నుంచి విడిపించబడడానికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వెంటనే దేవుడు విన్నాడా లేదా? హిజ్కియా అసలు ఆ మరణకరమైన రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? మనసును గర్వించాడు. ఆయన ఏం చేశాడండి? మనసును గర్వించాడు. కారణం లేకోకుండా ఏది జరగలేదు. అక్కడ కారణం లేకుండా ఏది జరగదు. అలాగే హిజ్కియా మనస్సును గర్వించాడు. మనస్సును గర్వించిన కారణం చేత మరణకరమైన రోగం కలిగింది. మరణకరమైన రోగం కలిగినా కూడా, మనస్సును గర్వించినా కూడా, మరణకరమైన రోగం ఆయనకి సమీపించడానికి సిద్ధమై ఉన్నా కూడా, ప్రభువా దయతో నన్ను క్షమించయ్యాలని చెప్పని నీ సన్నిధిలో నేను ఎప్పుడు గడుపుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దయతో నన్ను క్షమించమని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించారు దేవుడు. ఇదిగో నువ్వు మనసుని గర్వించావు, నువ్వు చెడిపోయావు, నువ్వు పడిపోయావు, నువ్వు పాపం చేసావు కనుక ఇంకా నీకు మరణశిక్షే, జైలు వేస్తావు, నీ మరణశిక్ష. నన్ను తప్పించిన వాళ్ళకి సాధ్యమవుతుందండి? సాధ్యమవుతుందా? కానీ నా పర్వతాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు? పాపం వలన వచ్చే జీవితం మరణం అన్నాడు. కానీ క్షమించడానికి ఆయన ఏ మనసు కలిగిన వాడంట? సిద్ధమైన మనసు కలిగిన వాడు. హల్లెలూయా! ఆయన ఏం చేశాడు? హిజ్కియాని ఏం చేశాడు? మరణం నుంచి తప్పించాడు, ఆయుష్ పొడిగించాడు, ఆరోగ్యాన్ని దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ఏం చేశాడండి? ప్రార్థన చేశారు. అలాగే మరి పేతురు గారికి కూడా మరణశిక్ష వచ్చింది. ఎవరేశారు మరణశిక్ష? ఎక్కడున్నారు? చెరసాలలో ఖైదీగా ఉన్నారు. అయితే పేతురు గారు ప్రార్థన చేశారా? ఇక్కడేమో హిజ్కియా ప్రార్థన చేశారు. హిజ్కియా దేవుడు హిజ్కియా మోర దేవుడు ఆలకించారు. హిజ్కియా మాటలు దేవుడు విన్నారు. హిజ్కియాకి మరణం నుంచి తప్పించారు. అలాగే పేతురు గారు కూడా అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు గారు కూడా చెరసాలలో వేశారు. పేతురు గారి చెరసాలలో వేసినప్పుడు ఆ పేతురు గారి కోసం ఎవరు ప్రార్థన చేశారంట? పేతురు గారి కోసం ఎవరు ప్రార్థన చేశారంట? సంఘం ప్రార్థన చేసింది. సంఘం ఏమని ప్రార్థన చేసింది? అయ్యా మా బోధకుడిని రక్షించు, నా బోధకుడిని మరణం నుండి తప్పించు, నా బోధకునికి ఆయుష్ను దయచేయి అని చెప్పిన సంఘం ఎలా ప్రార్థించిందంట? ఆశతోనా? కాదండి. ఆసక్తితోనా? కాదండి. అత్యాశక్తితో చేసిందంట. అత్యాశక్తితో చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు మాట్లాడిన మాటలు, మీరు చెప్పుకున్న మాటలు, ప్రభుత్వం మీరు చెప్పుకున్న మాటలు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మరుక్షణమే ఆ రాత్రికి రాత్రే అప్పటికప్పుడేనండి దేవుడు ఎవరిని పంపించారు? సమాధానాన్ని పంపించారు. వెంటనే నా పేతురు మరణం నుంచి తప్పించబడినాడు. ఎవరి ప్రార్థన ఇది? సంఘం ప్రార్థన. మొదటేమో ఎవరు చేశారు? తనకు తాను వ్యక్తిగతంగా చేసుకున్నాడు. ఎవరు? హిజ్కియా. ఆ తర్వాత మరి దైవజనుని కోసం ఎవరు ప్రార్థించారు? సంఘం ప్రార్థించారు. అలాగే మరొక మాటగా మనం చూసుకుంటే ఇప్పుడు వీరి అవసరతల కోసం మీరు ప్రార్థించారు. అవునా కదా? చెప్పండి. హిజ్కియా అవసరత కోసం హిజ్కియా ప్రార్థించాడు. తన రక్షణ కోసం, తన మేలు కోసం, తన క్షేమం కోసం ప్రార్థించాడు. అలాగే దైవజనుల క్షేమం కోసం, దైవజనుల మేలు కోసం సంఘం ప్రార్థించింది. మరొక మాటగా మనం చూస్తే దానియేలు గ్రంథంలో చూస్తే అక్కడ దానియేలు కనిపిస్తారు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు కనిపిస్తారు కదా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మరి రాజుగారితో ఎవరు మాట్లాడతారు? అక్కడున్న పని వాళ్ళందరూ మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే దానియేలు మీద 6వ అధ్యాయం దానియేలు మీద ఒక చెడ్డ ఆలోచన చేసి ఏం చేశారు అంటే దానియేలు మీద రాజుకున్న ప్రేమ నుంచి దానియేలును తప్పించాలని ఒక ఆలోచన చేశారు. ఏది చేసినా, ఎంత చూసినా ఆ దానియేలును ఆ రాజు యొక్క ప్రేమ నుంచి విడదీయడం ఎవరికి అది సాధ్యం కాలేదు. ఒకే ఒక ఛాన్స్ ఉంది అని చెప్పని ఏం చేశారు? రాజా, ఒక నెల రోజుల పాటు ఎవరు ఏ దేవునికి ప్రార్థించడానికి వీలేదు, ఏ దేవునితో ఎవరు మాట్లాడడానికి వీలేదని చెప్పి ఒక శాసనం స్టార్ట్ చేశారు.
రాజులంట ఆలోచన వచ్చిందా? రాజు ఆలోచన చెప్పాలంటే ఎవరు కావాలి? చెప్పండి బాబు. రాజు ఆలోచన చెప్పేది ఎవరు? మంత్రి. అవునా కదా? వెంటనే రాజు ఏం చేసేసుకుంటాడంటే రాజు తొందరగా వెళ్ళదు. ఆ మంత్రి ఏం చెప్పి కదే తానా అంటే తానా, తానా అంటే తానా. అలాగే ఏం చేసేసారు? వెంటనే ఆ మంత్రితో కూడా కలిసి ఒక శాసనం స్టార్ట్ చేశారు. అయితే ఆ శాసనం ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఏది ఆ శాసనము ఆ ప్రార్థన చేయకుండా కనుక ఎవరైనా ఉండకుండా చేస్తూనే కనుక ఉన్నారు అంటే వారు సింహాల గుహలో వేయబడతారు. వారు సింహాల గుహలో వేయబడతారు అని చెప్పడం శాసనం స్టార్ట్ చేశారు. సింహాలు నరవాసం వస్తే మనిషిని మిగిలిస్తాయా? మిగిలిస్తాయా? మిగిలించవు. అయితే ఇట్టి శాసనము నిర్ణయించబడినది అని తెలిసి కూడా దానియేలు గారు ఏం చేశారు అంటే 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కనిపిస్తుంది. 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అందినము ముఖాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ చేస్తూ ఉన్నారా? ఫాస్టింగ్ ప్రేయరా? హల్లెలూయా చెప్పు. మనం చిన్నగా మాట్లాడితే పెద్ద సౌండ్ చేస్తాం కదా. ఏసీ అలాంటి చక్కని అవకాశం ఇచ్చారు కదా మనకి. మరి సంతోషం కలిగారా? సంతోషం కలిగారా? అన్ని స్వరాలు వినిపించారు కదా. కొన్ని స్వరాలు ఇంటి వస్తున్నాయి, అన్ని పూర్తిగా రావట్లేదు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసి కూడా దానియేలు ఏం చేశాడంటే యథావిధిగా తను ప్రతిరోజు ఏ రీతిగా తన దేవుడితో మాట్లాడుకుంటున్నాడో ఆ రీతిగా తాను తన ఇంటి పై గది కిటికీలు ఏ వైపుకు తెరిచాడు? యెరూషలేము వైపుకు తెరిచాడు. యెరూషలేము చూడడానికి వెళ్ళేవారు చాలా
ఇదిగో ప్రార్థన చేసేవరకు నేను ఒకసారి చంపేస్తానని ఏమన్నా అన్నాను. ఎంతమంది ప్రార్థన చేయండి, ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి. బాబు కాసేపు కనిపిస్తుంటే ప్రార్థన చేయమని చెప్పేసాను. ఇప్పుడు ఎందుకుంటున్నారా? అప్పుడు చేసుకోవచ్చు అనుకుంటున్నారా? లేదండి, లేదు. రక్షించడానికి సంబంధులు నా దేవుడు వాళ్ళ రక్షించకపోయినా నేను నా తండ్రితో హాయిగా ఉంటున్న ఆనందంతో అనుకున్నారు. ఎవరు? దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ప్రభుత్వం మాట్లాడడం మాత్రం మానలేదు. మానలేదు. ప్రభుత్వం మాట్లాడటైనా మానిన వాడు కాదు. వెంటనే తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? చెప్పండి. సింహాల గుహలో వేశారు. సింహాలు ఏమైనా చేస్తాయా? భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ప్రభుత్వం మాట్లాడతావు లేకపోతే మాట్లాడటం వేస్తావు, నీ ఇష్టం. భయంకరమైన దినాలు తెలిసి కూడా ప్రభుత్వం మాట్లాడడానికి ధైర్యంగా ముందుకు వేసే వరకు నీ భక్తి, నీ ధైర్యం ప్రతి విషయంలో నీకు విజయాన్ని ఇస్తుంది. మరణకరమైన శ్రమ అంటే ఈ భూమి మీద మరణానికంటే మరొకటి భయంకరమైనది, బలమైనది లేదని తెలిసి కూడా మరణం ముందు అన్ని బలహీనమైనవే. అంటే బలహీనమైన వాటిలోని విజయం కాదు, అన్నిటి ముందు బలమైన ఆ దారి, ఆ మరణం ముందు కూడా దేవుడు మనకి ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్రభుత్వం మాట్లాడుట మానవద్దండి. ప్రభుత్వం మాట్లాడుట మానవద్దు. కాబట్టి ఇలా ప్రార్థన చేయండి. ప్రభు నేర్పిస్తున్నారు మనకు. ఆ మాటలు మనం ఏం చేయాలి? అనుక్షణము కూడా కాపాడుకోవాలి. డబ్బులు దోచుకుంటారు దొంగలు వచ్చి. ఈరోజు బీరువాలు కూడా పనులు తీసుకెళ్ళిపోతున్నారా లేదా? పెద్ద తాళాలు ఇంటికి వేస్తే ఆ ఇంటి బ్యాంకు తాళాలే పక్కన కొట్టేసుకుని వెళ్ళిపోతుంటాయి. మన ఇంటి తాళాలు ఎంతండి? అందులో బంగారం, అందులో ఇంకేమంటే డబ్బు, ఇంకెన్ని వేగలిగినవి ఉన్నప్పటికీ, విలువగలిగినవి ఉన్నప్పటికీ వాటిని దోచుకుంటారు. కానీ ప్రభువుతో మాట్లాడుతున్న మాటల మరొకడు దోచుకోవడానికి అవకాశమే లేదు. అయితే మొదట ప్రార్థన చేసిన వ్యక్తి వ్యక్తిగతంగా తన కోసం చేసుకున్నాడు. రెండవ ప్రార్థన దైవజనుని కోసం సంఘం ప్రార్థన చేసింది. మూడవ ప్రార్థన ఎవరు చేశారో తెలుసా? దానియేలు రక్షించబడడానికి గల కారణం రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. అంటే నీ కోసం ఎవరు చేస్తారో తెలుసా? ఎవరైతే నిన్ను కావాలనుకుంటున్నారో, ఎవరి చేత నువ్వు ద్వేషించబడ్డారో, ఎవరింటి శాసనం స్టార్ట్ చేసింది? దానియేలు సింహాల గుహలోకి వెళ్ళడానికి గల కారణం ఎవరు? మనుషులు చేసిన ఆలోచన ఎన్నప్పటికీ రాజు యొక్క తీర్మానం చొప్పునే కదా, రాజు యొక్క ముద్ర చొప్పునే కదా ఆ శాసనము. చెప్పండి, ఆ శాసనం బలంగా నిర్ణయించబడింది. అవునా కదా? చెప్పండి. మనుషులు ఎంత తలంచినా, ఎన్ని ఆలోచనలు చేసినా రాజుగారి ముద్ర లేకుండా ఆ శాసనము పనిచేయదు, దానికి బలం ఉండదు. కానీ రాజుగారే కదా ఏం చేశాడు? ముద్ర వేశాడు. అంటే రాజుగారే దానియేలుకు మరణశిక్షణ విధిస్తే ఎవరైతే విధించారో వారి ఆ రాత్రంతా రాజు ఆ దానియేలు గారి కోసం ప్రార్థన చేయించినాడు. నా దేవుడు. అవన్నీ సంగతి. ఎవరు ఏమో చేస్తారు, ఏమేమి పోతారో తెలియదు. ఈ కాసేపు ప్రభుత్వం మాట్లాడకపోతే ఏమైంది అనుకుంటున్నారేమో. పిల్లలు తెలియదు కదా అనుకోవద్దు. నా పిల్లలు తెలియదు కదా. ప్రార్థన ఎంత శక్తి ఉన్నదంటే, ఎంత శక్తి అంటే ఈ లోకంలోకి ఇందులో కూడా ఏమో అంత శక్తి. ప్రార్థన అంటే ప్రభుత్వం కుదిరినప్పుడు మాట్లాడడం, కుదరినప్పుడు మాట్లాడకపోవడం, ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడం, ఇష్టం లేనప్పుడు మాట్లాడకపోవడం కాదు. మరి అన్ని అవకాశాలు అందుబాటులో ఉండగా మాట్లాడడం, అవకాశాలు అందుబాటులో లేనప్పుడు మాట్లాడకుండా ఉండడం, అది మనకు ఉపయోగకరమైన మాట. కానీ సమయం ముందు అసమయం ముందు, ఇరుకులో ఇబ్బందులు, కష్టములు నష్టములు దానియేలు తెలిసి కూడా ఏం చేశాడు? ప్రార్థన. ప్రభుత్వం మాట్లాడడము మానినవాడు కాదు. అయితే ఆ ప్రార్థన దానియేలుకి మరణాన్ని అప్పగించిందా? దానియేలుకి వచ్చిన శ్రమ పడిపోయిందా? ఆ ప్రార్థన
వేశారో వారే ప్రార్థించారు. 4వ ప్రార్థన ఎవరు చేశారు? ప్రభుత్వం కోసం విచ్చరిత శక్తివంతమైన మూలుగులతో ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే, ఎంత శక్తి చెప్పండి, ఎంత శక్తి! పాల్గొనే దేవుని దింపగలిగిన అంత శక్తి. ప్రార్థనే సాధన, విశ్వాసీ ప్రార్థన. ప్రార్థనే సాధన, విశ్వాసీ ప్రార్థన. ప్రార్థనే సాధన, విశ్వాసమైన మన ప్రార్థన. ఆ ప్రార్థన ప్రభువుకు మనకు ఆటంకాలన్నిటినీ తెచ్చివేస్తుంది. ప్రభువుకు మనకు దగ్గర సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ ప్రభువు దగ్గర నుంచి మనము పొందలేము అనుకున్న కార్యాలను కూడా పొందింపజేస్తుంది. నా తండ్రి దగ్గరికి నేను మాట్లాడితే కాదంటాడా? చెయ్యలేని దాన్ని కూడా కాదనడం. అలాగే తండ్రి కాదంటాడా? నిన్ను నన్ను తోసివేస్తాడా? తోసివేయడు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట విని మనం ఆయనతో మాట్లాడడానికి సత్యవంతులుగా కలిగి ఉంటే ప్రతి విషయంలో కూడా ఆ ప్రార్థన, ఆ మాట దేవుని దగ్గర నుంచి అనేకమైన శక్తివంతమైన విషయాలను సాధించడానికి కారణమై ఉంటుంది. కాబట్టి ఏ సమయమైనా ప్రభుత్వం మాట్లాడడానికి తెగించి అడుగులు ముందుకు వెళ్తాం. అలాంటి కృపతో దేవదేవుడు మనల్ని ముందుకు నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. తండ్రి ఇంతవరకు మీ సన్నిధిని మాకు ఆపేయచ్చు. కొన్ని విషయాల గురించి, ప్రార్థన గురించి అనగా మీతో మాట్లాడుతా అంటే ఆ మాటలో ఎంత శక్తి ఉన్నదో, అది ఎందుకు మాట్లాడాలో కూడా